ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, అది కూడా ఒక సమస్య కదా, గుర్తించాలి కదా. అది తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు కదా. ఎందుకు పోలేదు? అది కూడా కవితక్కే చేసినారు. ఎవరి కోసం చేసినారు? కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ సమస్య పరిష్కారం అయింది. మీరు కేసీఆర్ గారు లేకపోవడం వల్ల మీకు ఈ సమస్య వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఉపయోగం జరిగింది, కూలీలకు ఉపయోగం జరిగింది, పేదలకు ఉపయోగం జరిగింది. తర్వాత అడగనివి కూడా హామీలు కూడా కేసీఆర్ గారు నెరవేర్చారు. ఆయన నాయకత్వాన్ని నమ్మండి, భవిష్యత్తులో మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వండి, ఆయన మీద ప్రభుత్వం ఇట్లా కుట్రలు చేసిందని పదే పదే మైకులు పట్టుకొని, జనాల్ని పట్టుకొని, ఊర్లు పట్టుకొని, పల్లెలు పట్టుకొని కవితక్క ఉద్యమాలు చేసి మాట్లాడుతూ ఉంటే ఆమెను ఏ కారణం లేకుండా కేవలం ఒకే ఒక్క అంశం, కేసీఆర్ పైన కాళేశ్వరం కేసులో ఆయన నిందితుడు అనేటటువంటి మాట మాట్లాడి ఆయన మీద అవినీతి మరకలంటిస్తున్నారనే బాధలో సొంత బిడ్డగా ఇప్పటికీ అనేక అవమానాలు, వివక్షలు, తర్వాత దుష్ప్రచారాలు, విష ప్రచారాలు తట్టుకొని నిలబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి మీద డైరెక్ట్గా అటాక్ జరుగుతున్నప్పుడు చూసి తట్టుకోలేక మాట్లాడుతున్న సందర్భం లోపల ఆమె ఇంత జరుగుతున్నా మీ నుంచి మాట రావడం లేదు, మీ నుంచి ఏ రకమైన ఖండన లేదు, కనీసం మీరు దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. ఇక అట్లాంటప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత అనేటటువంటి ఆ భావోద్వేగంలో మాట్లాడిన మాట తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత గారు అల్లే నేను పక్కనే ఉన్నాను. దాన్ని కూడా ఎడిట్ చేసి మీడియాలలో కూడా దాని మీద దుష్ప్రచారం చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోవడం మాత్రమే కాదు కదా, ప్రధాన ప్రతిపక్షంగా ఈ 2 సంవత్సరాల్లో ఎవరు ఆందోళన చేసినారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు మీరు ఒకసారి చూడండి. కవిత గారే అందుబాటులో ఉన్నారు. కవిత గారి నేతృత్వంలోనే 42% రిజర్వేషన్ల కోసం ఇక్కడి నుంచి మొదలుకుంటే అన్ని జిల్లా కేంద్రాల నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ఆందోళన కొనసాగింది. రైలు రోకోకు సిద్ధపడింది. ఒక్క సందర్భంలో కూడా సపోర్ట్ చేయడానికి నోరు రాలేదు. ఇది కాకుండా కవిత గారు కేసీఆర్ గారి మీద ఉన్న ఆరోపణలు, కాళేశ్వరం కేసుకు సంబంధించి అసెంబ్లీలో పెడతామంటే నిరసనగా 24 గంటలు దీక్ష చేసినారు ఇందిరా పార్కులో. ఇది ఎవరి కోసం చేసినారు? ఎవరిని కాపాడడం కోసం చేసినారు? ఎవరిని గౌరవ మర్యాదలు కాపాడడం కోసం చేసినారు? బీఆర్ఎస్ పార్టీ కోసం కాదా? కేసీఆర్ గారి కోసం కాదా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాదా తను నిలబడ్డది? అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంత జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడని వాళ్ళు, ఒక ఆందోళన నిర్వహించని వాళ్ళు ఇవాళ ఈ తండ్రి మీద ఇంత పెద్ద మరక అంటుతుంటే కూడా మీరు మాట్లాడలే, నాకు బాధేస్తుంది అనే విషయంలో అది మాట్లాడితే దాన్ని క్రమశిక్షణ చర్యగా తీసుకుంటే, మరి అసలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ కుట్రలు చేస్తూ కేసీఆర్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేసినని మనకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పినాడు. ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి? ఆయనైతే అబద్ధం చెప్పలేదు. ఒకవేళ ఆయన అబద్ధం చెప్తే ఆయన మీద కేసు పెట్టండి, ఆ కాల్ రికార్డు చూడండి. అవును కదా. రెండవది, ఇప్పుడు కేటీఆర్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారని ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నాలు చేశారు. గతంలో కూడా బయటపడింది. ఇటు ఈటెల రాజేందర్ గారి ఇన్సిడెంట్లో పాత్రలు బయటపడ్డాయి. మేము కూడా బాధపడ్డాం చాలా సందర్భాల్లో. కవితక్క గారితో సంతోషం పంచుకున్నట్లుగానే బాధలు కూడా పంచుకున్నాం. కవితక్క గెలిచే సీటును ఓడించే పరిస్థితి, ప్రభుత్వం అధికారం నుండి అన్ని గెలిచి కవితక్క ఎట్లా ఓడిపోతారు చెప్పండి? రెండోది, నిజామాబాద్లో బలమైనటువంటి క్యాడర్ ఉంది, 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎట్లా ఓడిపోతారు చెప్పండి కుట్రలు జరగకపోతే? తర్వాత తనకు మంత్రివర్గంలో అవకాశం కావాలని తను కోరిందని ప్రచారం చేశాం. ఒకవేళ కోరింది అనుకుందాం, తప్పేముందండి? ఉండొచ్చండి, తప్పకుండా ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఒక ఛానల్లో పనిచేస్తా ఉన్నారు, రేపు పొద్దున సీఈఓ కావాలంటుంది, మనం ఒక ఛానల్కి యజమాని కావాలంటుంది. తప్పేముంది మన కోరికలు? మనకు కూడా కోరికలు ఉన్నాయి, మనం కూడా ఉద్యమకారులు, రేపు పొద్దున ప్రజాప్రతినిధి కావాలని కోరిక నాకు కొద్ది బలంగా ఉంది. కుట్రలు జరిగితే నేను నా ఒక్క విషయంలోనే జరిగిన కుట్రలకే నేను తట్టుకొని నిలబడడానికి చాలా కాలం పడుతుంది. ఆర్థికంగా నష్టపోయి అనేక రకాల ఇబ్బందులు పడిన ఉన్నాడు. అంత పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు అంత త్యాగాలు చేసి వచ్చిన బిడ్డ, ఒక ఆడబిడ్డ. మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి, చాలామంది మహిళలకు తెలియాలి. ఒక యూట్యూబరు కవితక్క పైన పరుష పదజాలంతో మాట్లాడి ఆమెను వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడతాడు. సమాజం అంతా స్పందిస్తుంది. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పార్టీ కోసం మేము ఉన్నాం, పార్టీ మాకు అది, తర్వాత కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం అంటే, మరి కేసీఆర్ బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఉద్యమ బిడ్డ, ఆడబిడ్డ, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడి నుంచి ఎత్తి పట్టుకొని ప్రపంచ తీసుకెళ్ళిన బిడ్డ. మానవత్వం ఉండాలి కదా, మనుషులుగా స్పందించాలి కదా. పార్టీలు పక్కన పెట్టండి, కుటుంబం పక్కన పెట్టండి, మనం దారిన పోతుంటే ఒక సంఘటన ఎదురైతే స్పందిస్తాం కదా. మధుసూదనాచారి గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఒకరిద్దరు అట్లా స్పందించారండి. కానీ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత ఒక్క లైన్ పట్టుకొని మీరు సస్పెన్షన్ గురి చేసేదాకా దారి తీసిన వాళ్ళు మరి ఇన్ని కార్యక్రమాలు చేసి మిమ్మల్ని కాపాడిన వాటి క్రెడిట్ ఎందుకు ఇవ్వరు? దీన్ని మాత్రం బూచిగా చూపించి సస్పెన్షన్ వేసేస్తారు. ఇది అత్యంత బాధాకరం, ఇది అనాలోచిత చర్య, నాకు తెలిసి తొందరపాటు చర్య. భవిష్యత్తులో వీళ్ళని నేను చెప్తా ఉన్నా, మీరు రికార్డు పెట్టండి, భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు వీళ్ళు. ఎందుకు
అక్క మీద చర్య తీసుకున్నామని, ఈ విషయానికి చర్య తీసుకుని ఎవరి మాటలు విని చర్య తీసుకున్నాం, ఇది తప్పు చేశామనేటటువంటి భావన వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళు ఏదో ఒక రోజు దీనికి పశ్చాత్తాపడడం ఖాయం. సో ఇప్పుడు మనం కవిత గురించి తను వేసేటువంటి ఒక స్ట్రాటజీ కావచ్చు, తన ఫ్యూచర్ ప్లాన్స్ యాజ్ ఏ కవిత ఒక లీడర్, తన ఒక ప్రొఫైల్గా తనని చూడాలి అనుకుంటున్నప్పుడు కవిత గురించి చెప్పే దాంట్లో చాలా క్లోజ్ పర్సన్స్ లేకుంటే అనలిస్టులు చెప్పేది కవిత ఒక మొండిది అనే మాట. ఇదే మాట కవిత కూడా చెప్పారు, నేను మొండిదాన్ని జగమొండిగా అయ్యాను అనేది తీహార్ జైలు నుంచి తను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ మొండి ఘటం ఏం చేయబోతోంది, ఏం కావాలనుకుంది, ఏం చేద్దామని అనుకుంటుంది? ఒక్క మాట నిజమండి, ఆమె 100% మొండిదే. ఏ విషయంలో మొండి అంటే చాలా పట్టుదల కలిగినటువంటి మనిషి, రాజీ లేని మనస్తత్వం కలిగినటువంటిది, పోరాట పటిమ ఉంది. తర్వాత తలుచుకుంటే ఆమె ఎంత దూరమైనా ప్రయాణం చేసేది. అయితే అది న్యాయం కోసం, ధర్మం కోసం, మంచి కోసం, ఈ సమాజానికి ఉపయోగపడడం కోసం చేస్తుంది. కానీ దాన్ని కూడా వీళ్ళు మొండి అనే పదాన్ని కూడా వక్రీకరించి ఇంకేదో ఆమె మొండితనంతో ఏదో తప్పు చేస్తుందనేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు దగ్గరగా నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఉద్యమకాలం నుంచి చూస్తున్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని కూడా కొన్ని సందర్భాల్లో. ఉస్మానియా యూనివర్సిటీలో మనందరం ఉన్నాం, నేనైతే ప్రత్యక్షంగా అక్కడ మిత్రులతో కలిసి చాలామందితో ఉన్నా. రబ్బరు బుల్లెట్లకు విరవకుండా ఆడబిడ్డైనా నిలబడగలిగింది. మిలియన్ మార్చిలో నేను అక్క చాలామంది కలిసి ఉన్న మిలియన్ మార్చిలో రానివ్వని పరిస్థితి, నిర్బంధంలో ఒక బురకా వేసుకొని అక్కడికి చేరుకొని ఒక స్పృహ కోల్పోయే పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ లేపి అందరం కలిసి నిలబడితే మళ్ళీ నడుచుకుంటూ ఈ కొన నుంచి ఆ కొన దాకా వెళ్ళింది. చాలామంది నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, ఉద్యమంలో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమైనా వాళ్ళ మనసులు బాధపడితే నేను చెప్పలేను, కానీ నేను చూసింది చెప్తాను. పోలీస్ జీప్ ఎక్కించి మళ్ళీ దించితే గొడవలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీడియా వచ్చిందా లేదా చూసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీడియా కోసమే మీడియా వచ్చిందాకా ఉండి ఆందోళన చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒక ఆడబిడ్డ పట్ల అబద్ధాలు మాట్లాడకూడదు, ఒక ఆడబిడ్డ ఉసురు కూడా పోసుకోకూడదు. కవితక్క నికార్సైన ఉద్యమకారిణి, మొండి ఘటమే. ఆ రోజు ఉద్యమంలో నిలబడింది, ఆ ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళ కోసం తను చేయాల్సినంత చేసింది. కొంతమంది ఆమె సహాయం పొంది కూడా ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పనిలో కొంతమంది ఉన్నారు. అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఏం చేసుకున్నా ఆమె ఉసురు తగిలిపోతారు తప్ప ఆమెనైతే ఏం చేయలేరు. ఆ విషయం అయితే గుర్తించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళని నమ్మరు. ఎందుకంటే ఆ కుటుంబాలు కొన్ని ఎట్లా నిలబడ్డాయో, ఎవరితో నిలబడ్డాయో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళు ఒకవేళ రాజకీయంగా లబ్ధి దొరుకుతుందని ఒకవేళ అటు ఇటు మాట్లాడి జంపు జీలాన్లు అయితే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కానీ కవితక్క ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడ్డారో, సమస్యలో వచ్చింది చాలా వక్రీకరిస్తున్నారు. కానీ నేను మళ్ళీ ఒక ఉద్యమకారుడిగా చెప్పదలుచుకున్నా, దగాపడ్డ ఉద్యమకారుడిగా చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల బలమైనటువంటి కోరికలు నెరవేరబడలేదు చాలా వరకు. ఈ నెరవేర్చడం కోసం మన మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అసంతృప్తి బాగా పెరుగుతుంది. మనం 10 ఏళ్ళు ఉన్నప్పుడు కొన్ని చేయలేకపోయినామని పదే చెప్పే ప్రయత్నం తాను చేసింది. అక్కడే ఈమె ఎక్కువ శత్రువురాలైంది. ఆమె వ్యక్తిగత సమస్యల కోసం ఆమెకి ఏం తక్కువ అండి? ఒకవేళ వ్యక్తిగతంగా ఉంటే ఆమెను ఎదుర్కోగలుగుతారా? వీళ్ళు వ్యక్తిగతంగా కూర్చుంటే లీగల్ ఫైట్ చేయలేదా తను? తర్వాత బయట ఎదుర్కోలేదా? ఈ సమాజం కోసం కదా, ఇక్కడ ఉన్నటువంటి సమాజ ఆకాంక్షల కోసం కదా. అట్లాంటి చాలా సమస్యలు, చాలా మంది నాయకుల కోసం ఆమె కంట అయిపోయి కూర్చుంది. చాలా మంది నాయకులు ఆమె దగ్గర మొరపెడుతున్నప్పుడు, నిజాలు తెలిసినప్పుడు, ప్రజలు ఈ నాయకుడు కావాలన్నప్పుడు వాడిని వద్దని వీళ్ళు దొంగ సర్వేలు చేపించి తప్పుడు నివేదికలు తెప్పించి సారికిస్తున్నప్పుడు ఏం చేస్తారు? మరి చెప్పాలి కదా. చెప్పే ప్రయత్నం చేసినారు, వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న పరిస్థితిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బేరీజు వేసుకోవాల్సిన పెద్ద మనిషి దగ్గర అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ మాటలే నమ్మి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జరిగిపోయింది. ఇప్పుడు నష్టం జరిగిన తర్వాత లబోదిబం అంటే, ఈ నష్టం జరుగుతుందని ముందే చెప్పాను, మీరు వినలేదు, మళ్ళీ నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఈ నష్టం ఇంకా జరుగుతుందని తను చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు దాంట్లో తప్పేముంది? తన తండ్రే కదా, పార్టీ అధినేత కదా, తప్పకుండా చెప్తుంది. అయితే దగ్గరగా రానివ్వకుండా చేసినప్పుడు, ఇప్పుడు మీరైనా నేనైనా ఒక సందర్భంలో వీలుంటే ఫోన్ మాట్లాడుకుంటాం, మీరు ఫోన్ ఎత్తకపోతే అత్యవసరం ఉంటే మెసేజ్ పెడతాను కదా, మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది. మెసేజ్ పెట్టే పరిస్థితికి కారణం ఎవరు? మీరు 4 సార్లు ఫోన్ ఎత్తకపోతే తప్పని పరిస్థితి మెసేజ్ పెట్టాల్సి వస్తుంది కదా. అది ఆ లేఖ ద్వారా జరిగింది. ఈ లేఖ వెళ్ళిన తర్వాత ఆ లేఖను లీక్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, చేయడం ద్వారా వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారు, ఈ లేఖను లీక్ చేసి పొందేటటువంటి ఆ తాత్కాలిక శునకానందం ఏదో ఉందో అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. దీన్ని పసిగట్టండి, ఫలానా వాళ్ళు ఇది చేశారు అని తను చెప్పే ప్రయత్నం చేస్తే చెవులుండి వినలేక కళ్ళుండి చూడలేని పరిస్థితిలో కనపడి ఇవాళ ఈ రోజే వచ్చి మాట్లాడిందనే పరిస్థితి ప్రచారం చేసి ఇట్లా ఆనందం పొందుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తను చెప్పే ప్రయత్నం చేసింది కదా, కలిసే ప్రయత్నం చేసింది. కలవనివ్వకపోతే ఏం చేస్తారు? లెటర్లు రాస్తారు. లెటర్లు రాయడం కూడా కొత్త ఏం కాదు కదా, గతంలో కూడా రాశారు, ఇప్పుడు కూడా రాశారు. ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది? నిన్ననైతే తను రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవి లేదు అన్నారు.
నెక్స్ట్ పార్టీలో జాయిన్ అవుతుందా? ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, అటు బీజేపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు అనేది. దెన్ వాట్ అబౌట్ తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక పార్టీ? తను ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని చాలా ఎక్స్పాన్షన్లో ఉన్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక పార్టీ కావచ్చు, విభాగాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ తను ఏం చేయబోతుంది? నిన్న కవిత 1.0 అయితే నిన్న మేము చూసాము, బయటకు వచ్చిన తర్వాత 2.0 తొందరలోనే చెప్తాను, కార్యకర్తలతో చర్చిస్తాను, నిర్ణయం తీసుకుంటాను అనే మాట. ఒకటి నిజమండి, కవితక్క ఒకవేళ బలంగా తాను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి కష్టమైన నష్టమైన ఓర్చుకొని ముందుకు సాగేటటువంటి తత్వం. తర్వాత కవితక్క దగ్గర ఒక నాయకత్వ పోరాట పటిమ కూడా గట్టిగా ఉంది. తర్వాత హుందాతనం ఉంది. నిన్న మీరు ప్రెస్ మీట్ చూస్తే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను జర్నలిజంలో 2 దశాబ్దాల పైన ఉన్నాను, మీరు కూడా ఉన్నారు, కానీ ఒక రాజకీయ పార్టీలో ఒక కార్యకర్త నుంచి మొదలుకుంటే ఒక నాయకుడు దాకా సస్పెండ్ అయిన తర్వాత, సస్పెన్షన్ గురైతే వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లో ఎట్లా మాట్లాడతారో మనం చూసాం. దుమ్మెత్తి పోస్తారు, నీలాప నిందలు చేశారు, కానీ చాలా హూందాగా వ్యవహరించారు. ఆమె మీద ఇన్ని ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసి, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి, ఆమెను రకరకాల ఇబ్బందులకు గురి చేసి, చివరికి కుటుంబం, తండ్రి నుంచి, తల్లి నుంచి, కుటుంబం నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె చాలా హుందాగా స్వీకరించారు. చాలా సున్నితంగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత తండ్రి గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, తర్వాత అన్న గురించి కానీ మీడియా ద్వారా ఒక అప్పీల్ చేశారు. హృదయం ఇట్లా ద్రవించేటట్టుగా ఉంది తను మాట్లాడుతూ ఉంటే, చాలా బాధేసింది. అంటే చాలామంది అక్కడ మీరు గమనించారో లేదో, అవసరమైతే కెమెరాలు చాలా వచ్చాయి చూడండి, చాలా మంది మహిళల కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి తను మాట్లాడుతూ ఉంటే. మా మనసులు తడిపారిపోయాయి. ఎందుకంటే ఒక అన్నకు, ఒక తండ్రికి, ఒక గొప్పింటి బిడ్డగా, తర్వాత ఒక ఉద్యమకారుడి బిడ్డగా వచ్చిన తను ఏం కర్మ చెప్పండి, ఏందంత గత్యంతరం? అట్లా ఒక మీడియా ముఖంగా వాళ్ళకి విషయాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వాళ్ళు ఎవరు? ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది? ఆమెకు ఎందుకు ఆ పరిస్థితి రావాలి చెప్పండి? అది కల్పించిన వాళ్ళు బాగున్నారు, ఆ పరిస్థితి దాపరణకు గురి చేసిన వాళ్ళు బాగున్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు బాగున్నారు, తను మాట్లాడడం తప్పైనట్టుగా చిత్రీకరించి మాట్లాడుతాను. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు ఆమె అట్లా అప్పీల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలా క్లియర్గా, హూందాగా ఒక పొలిటీషియన్ ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలి, తర్వాత నాయకత్వం అంటే ఎట్లా ఉండాలో, తన వెంట ఉన్న అనుమానాలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా ఈ సంఘటన కనపడింది నిన్న. మనం ఉద్యమాల నుంచి వచ్చాం కాబట్టి చాలా కొంచెం ఆ కోణాల్లో చూస్తాం. నేను మొత్తం కూడా ఇది ఆవిష్కృతమైన పరిస్థితి అంతా గమనిస్తే కనుక ఒక గొప్ప నాయకురాలు కవితక్క, ఒక గొప్ప నాయకురాలతో పాటు నాయకత్వ లక్షణాలని తన సమూహానికి అందించడం కోసం ఒక ఆదర్శంగా ఎట్లా నిలవాలి అని చెప్పే ప్రయత్నం కూడా నిన్న ఆ ప్రెస్ మీట్ ద్వారా మాకందరికి కలిగింది. అంటే ఆమె చెప్పాలనుకున్న అంశాలు చెప్పారు. ఎస్, ఆరోపణలు చేయాల్సిన సందర్భంలో ఎట్లా చేయాలో కూడా తెలుసు, చెప్పారు ఎక్కడ జరగాలి. కానీ ఆరోపణలే పరిగా పెట్టుకొని తను మాట్లాడేది. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు, ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేశారు, ఒక గొప్ప ప్రయత్నం చేశారు. మీడియా కూడా ఎందుకో విస్మరించింది. తర్వాత ఇప్పటిదాకా గగ్గోలు పెట్టిన కొంత సోషల్ మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె స్వార్థపరురాలు అయితే నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆమెలో కించిత్తైనా స్వార్థం ఉంటే, ఆమె నిజంగానే అవకాశవాది అయితే, ఆమెకు పదవులు ప్రాపకాలు ఇటువంటి మాత్రమే కావాలనుకుంటే ఇంకా సమయం ఉన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారా? ఎవరైనా ఆ పదవికి రాజీనామా చేస్తారా? తను గడ్డిపోచతో సమానంగా భావించి రాజీనామా చేసింది. గొప్ప నిర్ణయం తీసుకుంది నిన్న. మా అందరికీ ఆనందం ఏమిటంటే ఒక గొప్ప నాయకురాలతో కలిసి పనిచేస్తున్నాం అనేటటువంటి భావన నిన్న కలిగింది. ఓన్లీ పార్టీకి రాజీనామా చేస్తే అంత ఉండకపోయేది, పదవి కూడా రాజీనామా చేసింది. ఇవాళ పదవులు కావాలనుకుంటున్నారు కదా చాలామంది, కానీ ఉన్న పదవిని కూడా తను వదిలేసుకుంది. మీరు మళ్ళీ చెప్తున్నా, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఆత్మగౌరవం నిలబడడం కోసము, తెలంగాణ అమరుల ఆకాంక్షలు నిలబడడం కోసము, అమరుల కుటుంబాల సమస్యలు పరిష్కరించడం కోసము, దగాబడ్డ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడం కోసము, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఇంకా ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచనల మేరకు, ఉద్యమకారుల ఆలోచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి నిర్ణయాలు, అభిప్రాయాలు చెప్పే అధికారం ఉంటుంది, నిర్ణయాలు చెప్పే అధికారం ఉంటుంది. తర్వాత అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఆమె భవిష్యత్తు ఏమిటి, జాగృతి భవిష్యత్తు ఏమిటి, తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇది చాలా క్లియర్ అండి. ఈ జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఎక్కడ కూడా ప్రజలు నమ్మవద్దని కూడా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవ అంశం ఏమిటంటే, రాజకీయ పార్టీల్లో ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, లేకపోతే ఆ పార్టీ చేయిస్తుంది ఈ పార్టీ చేస్తుంది అంటే, అసలు పార్టీల పంచన చేరి మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, పార్టీల ఉపయోగించుకుంటున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, కాంట్రాక్టులు వాళ్ళు పొందుతూ ఉన్నారు, తర్వాత బినామీలు వాళ్ళే ఉన్నారు,
పైకి తిట్టుకుంటున్నట్టుగా ఉన్నారు, మళ్ళీ రాత్రులు కలుసుకుంటున్నట్టే ఉన్నారు. ఎవరైతే నిందితులు దోషులు అని పేపర్లో వస్తున్నాయో, తర్వాత రిపోర్ట్లలో ఉంటున్నాయో, మళ్ళీ ఆ నిందితులు ఆ దోషులతోనే అక్కడ మళ్ళీ ఆ దోషుల అనుమాయిలే అక్కడ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళేమో కుమ్మక్కై ఉన్నారు. తనేమో ఇక్కడ అందరికి శత్రువుగా మారింది. తండ్రి కోసము, పార్టీ కోసము, ఈ సమాజం కోసము ఎవరైతే ఈ ఆకాంక్షలు నెరవేరకుండా ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లు వాళ్ళ మీదనేమో తను పోరాటం చేస్తూ శత్రువుగా మారింది. తనకు మాత్రం ఈ తప్పుడు పద్ధతిలో ఉన్న వాళ్ళు శత్రువుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను గమనించిన అంశాలు ఏంటంటే, ఈ 70-80 రోజుల్లో అత్యధికంగా దుష్ప్రచారం చేశారు. చాలా మీడియాల ద్వారా ఆమె మీద ముప్పేట దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. రకరకాల వార్తలను వండించి మరీ వేసేటటువంటి ప్రయత్నం చేసినారు. అయినా కూడా ఇవాళ తెలంగాణ సమాజం చాలా గొప్పది. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నట్టుగా మిగతా సమాజాలలో అంత చైతన్యం నాకు కనపడలేదు. ఇక్కడ ఒక ఆడబిడ్డ అనే అంశం మాత్రమే కాదండి, ఉద్యమకారిని కూడా. కాబట్టి ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రజలకు తెలియవు, మేము ఏదో ప్రచారం చేస్తే అయిపోతుంది. మరి అట్లంటే ఎన్నికల్లో కూడా మీరు ఒక కార్ఖానాలే పెట్టారు సోషల్ మీడియా. ఏమైంది ప్రజలు గమనించారు, గుర్తించారు కదా. రేపు కూడా అదే అవుతుంది. కవితక్క మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి కూడా ప్రజల వైపు నుంచి భవిష్యత్తులో గుణపాఠం తప్పదు. పరాభవం వీళ్ళకు ఖచ్చితంగా ప్రజల చేతిలో ఉంటుంది.